హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జియో క్లౌడ్ పీసీ గురించి అయితే చాలా మంది అయితే అడగడం జరుగుతుంది. ఏదైనా అప్డేట్ వచ్చిందా, లేకపోతే దీని ప్రైస్ ఎలా ఉంటుంది, ఇందులో మనం ఫోటోషాప్స్ కానీ లేదంటే ఎంఎస్ వర్డ్స్ కానీ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అని చాలా మందికి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి. సో మనకి జియో క్లౌడ్ పీసీ గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది పీసీలో అంటే మనకి ఏదైతే సెటప్ బాక్స్ ఉందో అందులో అయితే మనకు చూపించడం లేదు. మనకి వెబ్సైట్లో కానీ లేదంటే మొబైల్లో కానీ మనకి ఒక అప్డేట్ అంటే మనకి కొన్ని ప్లాన్స్ అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ ప్లాన్స్లో ఎంత అమౌంట్ ఉంది, అలాగే ఎంతవరకు పే చేయాలి ఏంటి అనేది డీటెయిల్డ్గా మనకి ఇక్కడైతే ఉంది. సో ఈ యొక్క అప్డేట్ని మనం ఈరోజు ఈ వీడియోలో మనం చూసుకుందాం. ఫర్దర్గా మనకి సెటప్ బాక్స్లో అవైలబుల్గా వస్తుందో ఈ సెటప్ బాక్స్లో రాగానే కంపల్సరీగా మీకైతే ఇంకో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వీళ్ళు ఓన్లీ మనకి వెబ్సైట్లోనే మనకి ప్రైసెస్ అయితే రివీల్ చేయడం జరిగింది. ఇనిషియల్గా మనకి ఒక 3 months లేదంటే 1 month వీళ్ళు ఫ్రీ ట్రయల్ పీరియడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ఇది ఎప్పుడైతే ఫినిష్ అయిపోతుందో ఆఫ్టర్ దట్ ఈ అమౌంట్స్ అయితే వీళ్ళు ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో ఈ అమౌంట్స్, ఈ ప్లాన్స్ ఏవేవి లాంచ్ చేస్తారు ఏంటి అనేది డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. మీరు అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్, ఏజియో ఇలా ట్రస్టెడ్ వెబ్సైట్లో కనుక షాపింగ్ చేసే అలవాటు ఉన్నట్లయితే ఇందులో వచ్చే మంచి మంచి లూట్ డీల్స్ అన్నీ కూడాను మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక షాపింగ్లో ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నట్లయితే మీ మనీని సేవ్ చేసుకోవడం కోసం మన ఛానల్స్లో జాయిన్ అవ్వండి. మీరు చాలా వరకు కూడాను మీ మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏవైతే ప్లాన్స్ చెప్తున్నానో ఇది ఓన్లీ మనకి వెబ్సైట్లో మాత్రమే చూపిస్తుంది. మనకి ఎటువంటి జియో సెటప్ బాక్స్లో కానీ లేదంటే ఇంకా అదర్ సైట్స్లో కానీ ఎటువంటి ఆప్షన్ అయితే లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జియో పీసీ మనకి ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో ఇవి కనుక చూడాలి అనుకున్నట్లయితే కంపల్సరీగా మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ మొబైల్ నెంబర్ ఏ మొబైల్ నెంబర్ ఇవ్వాలి అనుకున్న చూసుకున్నట్లయితే మీరు ఏదైతే జియో ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్ కానీ తీసుకున్న రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, సో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఆ నెంబర్కి మీరు కనుక ఓటీపీ కనుక తీసుకున్నట్లయితే సేమ్ ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు ఫర్దర్గా లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. ఓటీపీ కనుక ఎంటర్ చేస్తున్నట్లయితే సో ఇక్కడ మనకి వోచర్ కోడ్ అయితే అవడం జరుగుతుంది. అంటే రెడీమ్ వోచర్ అని ఉంది. ఫర్దర్గా మనకి ఇది కమర్షియల్ రోల్అవుట్ చేశాక మనకి ఏమైనా వీళ్ళు వోచర్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా ఏంటనేది చూసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు వోచర్స్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే 1 month లేదంటే 3 monthsగా వీటికి ఫ్రీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రెజెంట్ అయితే ఎటువంటి వోచర్స్ కూడా లేవు కాబట్టి ప్రొసీడ్ వితౌట్ వోచర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇలా చాలాసేపు మనకి సంథింగ్ వెంట్ రాంగ్ అని వస్తుంది. సంథింగ్ వెంట్ రాంగ్ అని వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కనుక మీరు లాగిన్ అయితే ఆటోమేటిక్గా మీకు ప్లాన్స్ అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ లాగిన్ అయ్యాక మనకి కొన్ని ప్లాన్స్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. టోటల్గా మనకి ఇక్కడ 5 ప్లాన్స్ అయితే వీళ్ళు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇందులో కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి అన్ని దీంట్లో కూడాను ప్రాసెసర్ అండ్ స్టోరేజ్ అయితే మనకి సేమే ఉంటుంది. అన్ని ప్లాన్స్లో కూడాను మనకి 8 GB ర్యామ్ ఉంటుంది. అలాగే 100 GB హార్డ్ డిస్క్ అయితే వీళ్ళు చూపించడం జరుగుతుంది. సో ఇది మనకి స్టార్టింగ్ ప్లాన్ వచ్చేసరికి మనకి 599 ప్లస్ GST అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి ఇది 18% వరకు కూడాను GST ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది వ్యాలిడిటీ వచ్చేసరికి మనకి 30 days ఉంటుంది. అండ్ అలాగే యూసేజ్ వచ్చేసి అన్లిమిటెడ్. అంటే మీరు ఎన్నిసార్లైనా లాగిన్ అవ్వచ్చు, ఎన్నిసార్లైనా లాగౌట్ అయిపోవచ్చు. మనకి దీంట్లో ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ప్రాసెసర్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 8 GB 100 GB స్టోరేజ్ అయితే ఉంది. సో ఇది మనకి బేసిక్ ప్లాన్ అయితే. అండ్ అలాగే నెక్స్ట్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి 999 ఉంది. సో 999 అంటే ఇది మనకి ఆల్మోస్ట్ 2 months కోసం, అంటే 60 days కోసం ప్లాన్లో ఏదైతే చూసుకున్నామో సేమ్ అలానే మనకి అన్లిమిటెడ్ యూసేజ్ ఉంటుంది. అలాగే ప్రాసెసర్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 100 GB స్టోరేజ్ అయితే వీళ్ళు చూపించడం జరుగుతుంది. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి మనకి 1499. సో ఈ 1499లో మనకి యూసేజ్ అనేది అన్లిమిటెడ్ అని ఉంది. దీంట్లో నాకు తెలిసి వీళ్ళు ఎన్ని మంత్స్ అంటే ఎన్ని డేస్కి అనేది ఇవ్వలేదు. నాకు తెలిసి ఇది 3 months కోసం ఉంటుంది. ఈ 3 monthsలో మనకు 1499 ప్లస్ 18% GST, 18% అదర్వైజ్ ఎంత GST ఉంటే అంత GST వీళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో కూడాను మనకి ప్రాసెసర్ వచ్చేసరికి 8 GB ర్యామ్ ఉంటుంది. అండ్ అలాగే స్టోరేజ్ వచ్చేసరికి మనకి 100 GB స్టోరేజ్ అయితే ఉంది. ఇదంతా కూడాను వీళ్ళు ఏవైతే ఈ 5 ప్లాన్స్ లాంచ్ చేశారో ఈ 5 ప్లాన్స్లో కూడాను ఇంట్రడక్టరీ ఆఫర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ కిందన కూడాను చూసుకున్నట్లయితే నో యాక్టివేషన్ ఫీ అని చెప్పేసి కూడాను మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు కనుక మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకున్నా సరే ఇక్కడ చూజ్ ప్లాన్ అని చెప్పేసి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. బట్ అదర్వైజ్ మీకు వీళ్ళు ఎప్పుడైతే కమర్షియల్ రోల్అవుట్ చేస్తారో ఈ కమర్షియల్ రోల్అవుట్ చేసినప్పుడు మాత్రమే ఇవి యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అంతవరకు కూడాను మీరు అమౌంట్ పే చేసినా సరే మీకు ఎటువంటి యాక్టివేషన్స్ అయితే లేవని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి మనకి 2499 ప్లస్ GST. సో ఇది మనకి ఆల్మోస్ట్ మనకి 6 months ప్లాన్ అని చెప్పుకోవచ్చు.
6 మంత్స్ ప్లాన్‌లో మనకి చూసుకున్నట్లయితే ఇందులో కూడా యూసేజ్ అని చెప్పేసి అన్‌లిమిటెడ్ ఉంది. ఎన్ని డేస్‌కి అనేది మెన్షన్ చేయలేదు. వీళ్ళు ఎప్పుడైతే కమర్షియల్ రోల్ చేస్తారో మేబీ కమర్షియల్ రోల్ చేసినప్పుడు మనకి దీని మీద పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు గనుక ఈ డీటెయిల్స్ అన్నీ కావాలనుకున్నట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తూ ఏవైతే ఈ లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటే ఇవన్నీ వాచ్ చేస్తూ ఉండొచ్చు. సో ప్రాసెసర్ ఆల్మోస్ట్ అన్ని ప్లాన్స్‌లో కూడాను ప్రాసెసర్ 8 జీబీ ర్యామ్ ఉంటుంది అండ్ అలాగే 100 జీబీ హార్డ్ డిస్క్‌తో అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్లాన్ గనుక చూసుకున్నట్లయితే 4599 ఇది కూడాను మనకి అన్‌లిమిటెడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇది 1 ఇయర్ కోసం అని చెప్పుకోవచ్చు. బట్ ఇందులో వీళ్ళు స్పీడ్స్ ఏమిస్తారు లేకపోతే ఎలా ఉంటుంది ఏంటనేది పూర్తిగా మనకి కమర్షియల్ రోల్ అవుట్ అయ్యాక మాత్రమే మనం చెప్పగలం. ఇందులో గనక చూసుకున్నట్లయితే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇందులో ఏమైనా మనం థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూజ్ చేసుకోవచ్చా? లైక్ ఫోటోషాప్ గానీ లేదంటే ఏమైనా అదర్ మనకి ఎంఎస్ ఆఫీస్ గానీ ఇట్లాంటివి యూజ్ చేసుకోవచ్చా అంటే వీళ్ళు ప్రీలోడెడ్‌గా కొన్ని అప్లికేషన్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ ప్రీలోడెడ్ అప్లికేషన్‌లో గనక చూసినట్లయితే వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ గురించి అయితే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళు ఇందులో లైబర్ ఆఫీస్ అని చెప్పేసి సాఫ్ట్‌వేర్‌ని అయితే ప్రీ ఇన్‌స్టాల్డ్‌గా రావడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 గానీ లేదంటే యాప్స్ గనుక మీరు పర్చేజ్ చేసి ఉన్నట్లయితే సేమ్ ఆ యాప్స్ కూడాను ఇందులో సపోర్ట్ చేస్తుందని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. సెపరేట్‌గా మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌ని ఇన్‌స్టాల్ అయితే చేసుకోలేరు. ఏదైతే మనకి అప్లికేషన్స్ ఉంటాయి కదా! మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 ఇవి యూజ్ చేసి మీ యొక్క వర్క్స్‌ని అయితే చేసుకోవచ్చని చెప్పుకోవచ్చు. లైక్ మనకి ఫోటోషాప్ అంటే ఫోటోషాప్ కూడా డైరెక్ట్‌గా వీళ్ళు యాక్సెస్ ఇచ్చే అవకాశం అయితే ఉండదని చెప్పుకోవచ్చు. సో, ఈ క్లౌడ్ పీసీ ఏదైతే ఉందో ఇది యాక్సెస్ చేయాలన్నా సరే మనకి చాలా వరకు కూడాను డేటా కన్జంప్షన్ అయితే అవుతదని చెప్పుకోవచ్చు. అదే జనరల్‌గా చూసుకున్నట్లయితే మనకి ఈ డేటా కన్జంప్షన్ లేకుండా మనకి ఎటువంటైనా ఈ క్లౌడ్ పీసీ కానీ లేదంటే ఇట్లాంటి సిట్యుయేషన్స్ వస్తే మనకి బెటర్ అని అనిపిస్తుంది. బట్ క్లౌడ్ పీసీ ఎలా వర్క్ అవుతుందనేది అందరికీ తెలిసిందే. క్లౌడ్ పీసీని మనం యాక్సెస్ చేయాలంటే కంపల్సరీగా మీ దగ్గర ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటేనే మీ యొక్క కంప్యూటర్‌ని గానీ, మీ క్లౌడ్ పీసీని యాక్సెస్ చేసుకోవచ్చు. మెయిన్‌గా మనకి క్లౌడ్ పీసీని యాక్సెస్ చేసుకోవాలంటే కంపల్సరీగా మీ దగ్గర వైర్డ్ ఆర్ వైర్‌లెస్ కీబోర్డ్ ఆర్ మౌసెస్ ఉంటే మాత్రం మీరు ఈజీగా ఈ క్లౌడ్ పీసీని అయితే జియో సెటప్ బాక్స్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ కీబోర్డ్స్ కాంబోస్ గనుక కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో ప్రొడక్ట్ ట్యాగ్స్‌లో నేనైతే ప్రొడక్ట్స్‌ని అయితే ట్యాగ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అక్కడి నుంచి మీరు ఈజీగా చెక్ చేయొచ్చు. సో, ఫైనల్‌గా వీళ్ళు టోటల్‌గా మనకి ఒక 5 ప్లాన్స్‌ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో, ఈ 5 ప్లాన్స్ కూడాను మనకి ఆల్మోస్ట్ అన్నిట్లో కూడాను సేమ్ స్పెసిఫికేషన్సే ఉన్నాయి. వీళ్ళు ఎక్స్‌ట్రా ఎందుకు ఈ 5 లాంచ్ చేశారనేది అర్థమైతే అవ్వట్లేదు. బట్ 1 మంత్‌కి చూసుకుంటే 600 అవుతుంది. లేదా 2 మంత్స్‌కైతే అక్కడ ఒక 200 సేవ్ అవుతుంది. అదే 3 మంత్స్‌కైతే ఇంకో 300 సేవ్ అవుతుంది. అట్లా మీరు ఒకేసారి నంబర్ ఆఫ్ మంత్స్ ఎక్కువగా ప్లాన్స్ తీసుకున్నట్లయితే మీకు అమౌంట్ అనేది కొంచెం సేవ్ అయ్యే అవకాశం ఉంటుందనే ఇంట్రొడక్షన్ ఆఫర్ అని చెప్పేసి ఇచ్చుండొచ్చు. బట్ 8 జీబీ ర్యామ్ ఇస్తున్నారు. ఇది ఎంత స్పీడ్ వస్తుంది? దీంట్లో డెడికేటెడ్‌గా మనకి క్లౌడ్ పీసెస్‌లో ఎటువంటి ప్రాసెసర్స్ ఉండవు. డెడికేటెడ్‌గా మనకి ఒక సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్‌ని మనం యాక్సెస్ చేస్తాం కాబట్టి వీళ్ళు ప్రాసెసర్ ఎక్కడ కూడాను మెన్షన్ చేయలేదని చెప్పుకోవచ్చు. సో, ఇది మనకి జియో క్లౌడ్ పీసీ మీద ఉన్న ప్లాన్స్ అయితే. సో, ఇనీషియల్‌గా వీళ్ళు మనకు కొంత ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోనే మనకు ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా మనకి ఇంకా అనౌన్స్ చేయలేదు. వన్స్ అనౌన్స్ చేశాక దానిపైన కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రెజెంట్ అయితే ఈ ప్లాన్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ ప్లాన్స్ ఎంతమంది యూజ్ చేస్తారనేది కూడా చెప్పలేం. బట్ ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇండివిడ్యువల్‌గా మనం పీసీ గాని యూజ్ చేస్తున్నాం అనుకున్నట్లయితే దాని యొక్క మెయింటెనెన్స్ అనేది మనకు ఉంటుంది. లైక్ ఎప్పుడైనా రిపేర్ కాస్ట్స్ గాని లేదంటే ఏదైనా అప్‌గ్రేడ్ చేయాల్సొచ్చినా మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. బట్ మనకి క్లౌడ్ పీసీలో మనకి ఏమవుతుందంటే మనకి ఎటువంటి మెయింటెనెన్స్ చార్జెస్ అయితే ఉండవు. బట్ మంత్లీ గనక ఈ చార్జెస్ ఇవి పడుతూ ఉంటాయి. చాలా వరకు మెయింటెనెన్స్ కాస్ట్ కంటే ఈ సిస్టమ్స్ పట్టుకొని సర్వీస్ ఇంజినీర్స్ చుట్టూ తిరగాలని చెప్పేసి చాలా మందికి ప్రాబ్లమ్ ఉంటుంది కదా! అట్లాంటి వాళ్ళకైతే ఈ క్లౌడ్ పీసెస్ సరిపోతాయి. అండ్ అలాగే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కొన్ని ప్రాజెక్ట్స్ వస్తుంటాయి కదా! వాళ్ళు వర్క్స్ ఉన్నంతకాలం ఈ క్లౌడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. దెన్ ఆఫ్టర్ మీరు అవసరం లేదనుకుంటే దాన్ని కూడా రిమూవ్ చేసుకునే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంటుంది. సో, ఇది ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.